నేను దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరిగిందండి. సో, పాకిస్తాన్ అనేది మట్టి గరిపించి ఆసియా కప్ తొమ్మిదోసారి అయితే తీసుకోవడం జరిగిందండి. బట్ ఇంకో విషయం ఏంటంటే ట్రోఫీ అనేది మనం తీసుకోలేదు. ఎందుకంటే అందరికీ తెలిసింది కదా! మొయిసిన్ నక్వి. సో, ఆయన చేతుల మీదుగా కప్ తీసుకోవడం టీమ్ ఇండియాకి అస్సలు ఇష్టం లేదు. ఆ ఉద్దేశంతోనే సో, కప్ అయితే తీసుకోలేదండి. సో, ప్రైజ్ మనీ అయితే టీమ్ ఇండియాకి వస్తుంది. సో, అందరూ ఏంటంటే ఆ కప్ ఎవరికి ఇస్తారు? రన్నర్ అప్‌కి ఇస్తారా? లేకపోతే శ్రీలంకకి ఇస్తారా? సో, ఎవరికి ఇస్తారని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారండి. సో, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎవరికీ ఇవ్వరండి అది. సో, టీమ్ ఇండియాకి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే యాస్ పర్ ద రూల్ ప్రకారం ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. రన్నర్ అప్ అయితే ఇవ్వలేదు. ఎందుకు తీసుకోలేదంటే అది వేరే విషయం. బట్ వాళ్ళకే చెందుతుంది. ఇప్పుడు కాకపోతే తర్వాతనే ఇస్తారు. సో, ఎందుకంటే దుబాయ్‌లో ఆల్రెడీ ఐసీసీ టీమ్ ఉంది కదా! యూనిట్ ఉంది కదా! అక్కడ. సో, వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందండి. సో, తర్వాత ఈ ఏషియా కప్పుల్లో ప్రెసిడెంట్ అయితే ఆయనున్నారు. మొయిసిన్ నక్వి గారు. సో, ఆయన తర్వాత మెంబర్స్ ఉంటారు కదా! సో, పాకిస్తాన్ కాకపోయి ఉంటారు కదా! వాళ్ళ చేతుల మీదుగా సో, మన బీసీసీఐకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, మేబీ ఇప్పుడు ఇస్తారా? మేబీ తర్వాత ఇస్తారా? అని కొద్దిసేపు వెయిట్ చేయాలి. బట్ ఏదేమైనా టీమ్ ఇండియాకి చెందుతుందండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో, వన్స్ అగైన్ టీమ్ ఇండియాకి అయితే కంగ్రాట్స్ అండి. ఎందుకంటే 3 సార్లు ఈ యొక్క ఆసియా కప్‌లో 3 సార్లు మట్టి కరిపించారండి. సో, నిజంగా గ్రేట్ ఎఫర్ట్ పెట్టారు. ఒక యంగ్ టీమ్ ఇండియా అయితే టీ20కి అయితే తయారైందండి. నిజంగా గ్రేట్ అన్నమాట. సో, ఇదే కంటిన్యూ చేయాలండి టీ20 వరల్డ్ కప్ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.